శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9010707470. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 12వ తారీఖున వచ్చే పౌర్ణమి చాలా విశేషమని పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున కర్కాటక రాశి వారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, కష్టాల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్లిపోతుంది. అయితే ఈ రాశివారు పౌర్ణమి రోజు బకెట్ నీటిలో వీటిని వేసి స్నానం చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. అయితే వచ్చే పౌర్ణమిని చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయటం వలన ఈ రాశి వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుణ్ణి పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయటం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించటం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీని కారణంగా పవిత్రమైన యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయటమే కాకుండా దాన ధర్మాలు చేయటం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. పౌర్ణమి తేదీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. దీనివలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఇదొక అద్భుతమైన యోగంగా చెప్పొచ్చు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చులేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంటికి ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ తొలగిపోయి జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావటానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు ఇప్పుడు ఈ సోమవారం రోజు పౌర్ణమి రోజున పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాశివారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పొచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా ఈ రాశివారు పౌర్ణమి రోజున పరిహారం చేయటం వలన విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పొచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవటమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ₹1 కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజు చేసే లక్ష్మీ పూజ సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయటం వలన ఆశించిన ఫలితాలు వెంటనే అందుతాయి. పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ నమ్మిన భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉండాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారి పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నామని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెబుతున్నారు. ఈ నెల 12వ తారీఖున వచ్చే పౌర్ణమి
చాలా విశేషమైంది. పౌర్ణమి సోమవారం రోజు రావటం వలన మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. ఈ చూడటానికి పరిహారాలు తేలిగ్గా అనిపించొచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందుగా స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరుస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దాం అని చేయటం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన పౌర్ణమి రోజు ఈ రాశివారు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్లుప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలు పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్లు కూడా స్నానం చేయొచ్చు. తమలపాకులంటే శుభసూచకం. అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టమైన ఈ పదార్థాలను నీళ్లలో కలిపి స్నానం చేయడం వలన భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్లలో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్లలో కలిపింది రాళ్లుప్పు. ఈ రాళ్లుప్పు నీళ్లలో కలపటం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావటం, అలాగే ఆర్థికంగా కుంగిపోవటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడటానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవటానికి రాళ్లుప్పు మనకి ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్లలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్లలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలాగే పౌర్ణమి రోజున విష్ణువును పూజించే సాంప్రదాయం ఉంది. ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. పౌర్ణమిన ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. పౌర్ణమి శుభ సందర్భంగా తులసి మొక్కను పూజించండి. తర్వాత తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, ఆ వ్యక్తి అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతాడని నమ్మకం. పౌర్ణమి రోజున ఇంట్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి పూజ గదిలో లేదా పూజ చేసే ప్రార్థనా స్థలంలో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వలన జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని, ఆర్థిక లాభం తెస్తుందని నమ్మకం. హిందూ మత విశ్వాసం ప్రకారం వంటగది ఇంట్లో అతి ముఖ్యమైన భాగం. వంటిల్లు ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమి రోజున మీరు వంటగదిలో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వలన అన్నపూర్ణాదేవి ప్రసన్నమవుతుందని, ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని నమ్మకం. సో చూశారు కదండి, ఈ నెల 12వ తారీఖున సోమవారం రోజున వచ్చే పౌర్ణమి రోజు ఈ రాశివారు ఏ పరిహారం చేయటం వలన వీరి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. బకెట్ నీటిలో వేటిని కలపటం వలన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.